నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు జపాన్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం పరస్పర సహాయ సహకారాలపై కీలక చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి వెల్లడి ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఇప్పటి వరకు రాయితీపై గ్యాస్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా అరెస్ట్. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న రంగా. ఈ రోజు అమరావతిలో జపాన్ రాయబారి కేయిచోనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయటం, ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చలు జరిగాయి. వృద్ధికి కొత్త అవకాశాలను అందించడానికి నౌక నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొనసాగాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 కంటే ముందు 2029 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 2029 నాటికి 29.29 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధన లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. దీనికోసం వచ్చే 5 ఏళ్లలో 40.43 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సర్వీస్ రంగం ద్వారా 19.52 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. పరిశ్రమల రంగం ద్వారా 11.9 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా 5.85 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనలో మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలు, ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు 26 జిల్లాల కలెక్టర్లు పాల్గొని ఆయా జిల్లాల్లో స్థితిగతులు, గతంలో ఉన్న పరిస్థితులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాధించిన ప్రగతి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చేసి సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అన్ని శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విద్య, ఉపాధి, వ్యవసాయం, వేసవి ఎత్తడి, రాజధాని నిర్మాణం, రియల్ టైమ్ గవర్నెన్స్, గ్రీన్ ఎనర్జీ, సోలార్ విద్యుత్, పోలవరం ప్రాజెక్ట్, పారిశ్రామిక అభివృద్ధి, పేదరికాన్ని తొలగించే P4 విధానం, రెవెన్యూ శాఖలోని భూ సంబంధిత అంశాలపై చర్చించి మార్గనిర్దేశం చేశారు. కలెక్టర్లు ప్రజలపై పెత్తనం సాధించడం కాకుండా ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగించాలని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్గాలకు మేలు చేసేలా తీసుకొచ్చిన అనేక పథకాలు, ప్రజలకు మేలు చేసే అంశాలను వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, నాశనం నుండి విముక్తి కలిగించి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్న అంశాలను గుర్తించి ప్రజలకు తెలపాలన్నారు. ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేయడంతో పాటు సూపర్ 6 హామీల్లో భాగంగా 2029 నాటికి ఇల్లు లేని పేదలకు ఇల్లు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకంగా సేవలు అందించి ఆదర్శంగా నిలిచామన్నారు. ఎక్కడైనా ఎలాంటి సవాళ్లు ఉన్నా వాటిని అధిగమించాలన్నారు. అనంతపురం జిల్లా, ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది. దీని అనంతపురం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషనే మారింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే 12.202 ఓవరాల్ స్టేట్ గ్రోత్, 3,11,004 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ప్రొజెక్ట్ చేసింది 25-26కి. దీంట్లో నెంబర్ 1 సత్యసాయి వస్తుంది. సత్యసాయి యాజ్ ఆన్ టుడే 3,14,751 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది జోన్. ఈ 5ట్లో అంటే అబౌవ్ స్టేట్ యావరేజ్. అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయింది 13.57 గ్రో అయ్యారు. There is a good growth rate, positive growth rate, above state average ఉన్న మళ్ళీ గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది. ఈ జోన్లో కూడా దే హ్యావ్ డన్ బెటర్. అంటే 5 జిల్లాల్లో నెంబర్ 1 గ్రోత్ రేట్ సత్యసాయి. హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు, అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు.
ఇంకొక పక్కన నెంబర్ 2 ప్లేస్లో అనంతపూర్ ఉంది. 3,04,223 రూపాయలు వస్తుంది ఈ సంవత్సరం. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే 12.01. దెర్ ఇస్ ఎ మైనస్ 0.1% మైనస్. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యత గల ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ అందించనుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. దీపం 2 పథకంలో భాగంగా 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2024 నవంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. దీపం 2 పథకంతో ప్రతి పేదవాడి ఇంట్లో దీపపు కాంతులు విరజిల్లుతున్నాయన్నారు. కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకం రూపొందించాయని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా దీపం 2 పథకానికి 2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటాం. గన్నవరం తెదేపా కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాకు విజయవాడ కోర్టు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం పోలీసులు మంగళవారం స్థానికంగా అతన్ని అదుపులోకి తీసుకుని గన్నవరం సిఐడి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని తొలుత గన్నవరం రానాకు తర్వాత విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. బుధవారం విజయవాడలోని సిఐడి కోర్టులో హాజరుపరిచారు.
చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేత్ర దౌర్జన్యాలు ఆపాలని అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 29వ తేదీ అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాలో చిరు వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ నుండి లెనిన్ సెంటర్ వరకు కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి నాయకులు చిరు వ్యాపారస్తుల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగటం సరైంది కాదని అన్నారు. బీసెంట్ రోడ్లో పోటీ వ్యాపారాలు పెట్టించి పాతవారి జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పాతవారిని తొలగిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. నగరంలో చిరు వ్యాపారుల మీద, హాకర్స్ మీద అధికార పక్షం, రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ ఒక్క బీసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బీసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్ష కట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం, తన అనుయాయుల్ని, అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపుగా బీసెంట్ రోడ్డే కాదు, ఈ దేశంలో అటు ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి కరోల్ బాగ్ ఏరియా కానీ, పాలికా బజార్ కానీ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటి ప్రాంతం కానీ, చెన్నై పట్టణంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నటువంటి ప్యారిస్ సెంటర్ కానీ, బర్మా బజార్ కానీ, చైనా బజార్ కానీ, ఇవన్నీ కూడా చిరు వ్యాపారస్తులు బతకడానికి ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు ఇవి. గత 50 సంవత్సరాల పైగా విజయవాడ బీసెంట్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు దౌర్జన్యంతో కొత్తగా కొట్లు పెట్టి వాళ్ళ జీవనాన్ని దెబ్బతీయాలని చెప్పని చూస్తున్నారు. గతంలో ఇదే చిరు వ్యాపారస్తులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు హాకర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని దరఖాస్తులు పెట్టుకుంటే డబ్బులు కట్టించుకొని రసీదులు ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పైగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి అండగా ఉండాల్సిన తెలుగుదేశం నేతలు ఈరోజు కొంతమందిని వాళ్ళు వ్యాపారస్తులో కాదో తెలియదు వాళ్ళని పెట్టి వాళ్ళ పాత వ్యాపారాలను తొలగించాలని చెప్పని చూడటం సరైనది కాదు. శ్రీరామ నామాన్ని గొంతెత్తి చాటి హిందూ ఐక్యతను ప్రదర్శించే సమయం ఆసనమైందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విజయవాడ మహానగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హిందూ బంధువులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని రామభక్తిని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సత్యనారాయణపురంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివస్వామి మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 6 సాయంత్రం ఈ ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. ఈ శోభాయాత్ర బీఆర్టీఎస్ రోడ్లోని రామకోటి నుండి ప్రారంభమై నగర వీధుల్లో వైభవంగా సాగనుందన్నారు. నాగలింగం శివాజీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీకి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. హిందూ బంధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామభక్తిని ప్రదర్శించాలని శివస్వామి పిలుపునిచ్చారు. శ్రీరాముడు భక్తి నేడు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, భక్తి భావం, ఆత్మగౌరవం కలిసిన ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జై శ్రీరామ్ నినాదాలతో విజయవాడ వీధులు మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భముగా విజయవాడ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీని క్రిత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి రామకోటి ఆదిశంకర సర్కిల్ దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. విజయవాడ పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదాలతో రామభక్తిని, రామస్ఫూర్తిని, రామ చైతన్యాన్ని, రామనామాన్ని జపించుకుంటూ హిందువులంతా ముందుకు సాగాలని చెప్పేసి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని సీతారామ చంద్రుని యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుకుంటూ మాన్యశ్రీ
నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రుల యొక్క సంకల్పముగా సమిష్టిగా ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. అందరికీ శుభాహ్వానం. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ సెంటర్ నుండి అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా మన శారదా కాలేజ్ సెంటర్లో స్టార్ట్ అయ్యి శివాజీ కేప్ నుంచి శివాలయం వీధి, శివాలయం నుంచి గవర్నమెంట్ ప్రెస్ నుంచి సింగనారు కృష్ణా హోటల్ సెంటర్, ఐబీఎం కాలేజ్ దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. హిందూ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే శ్రీరామనవమి రోజున 6/4/2025 ప్రతి ఒక్కరికి మేము మీడియా ముఖంగా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు రావాలి. ప్రతి గడప నుంచి కూడా నేను సైతం హిందూ ధర్మం కోసం అని ప్రతి మాతృమూర్తి బిడ్డను తీసుకొని రావాలని చెప్పి పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. వాక్ సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాక్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల హక్కులను పరిరక్షించకుండా కేవలం ఇఫ్తార్ విందుల పేరుతో ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం వాక్ చట్ట సవరణ బిల్లును అమలు చేయడానికి పార్లమెంట్లో దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని ఆంధ్రప్రదేశ్ వాక్ ప్రొటెక్షన్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాక్ బిల్లులపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల హక్కులను పరిరక్షించకుండా కేవలం ఇఫ్తార్ విందుల పేరుతో ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బీహార్లో నితీష్ కుమార్ ఇచ్చిన ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందుల కోసం 1.50 కోట్లు ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దాని అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ఈ ఇఫ్తార్ విందు అనేటువంటి దాన్ని ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర కేంద్ర అయినటువంటి విజయవాడలోనూ ఏర్పాటు చేసి ముస్లింలను బుజ్జగించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఈ వక్ఫ్ ప్రొటెక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు పూర్తిగా దాన్ని బాయ్కాట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపున ముస్లింల సొంత ఆస్తి అయినటువంటి వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ వక్ఫ్ని, దాని యొక్క చట్టాలను ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్గా మైనారిటీల యొక్క హక్కుగా ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో ఆ చట్టాలని తుంగలో దొక్కి, రాజ్యాంగపు విలువలను తుంగలో దొక్కి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకోసంగా బీజేపీ ఎట్లా చెప్తే ఆ విధంగా వంత పాడుతూ ఉన్నటువంటి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం సెక్యులర్ వ్యవస్థ. ఈ దేశంలో ముస్లింల ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, దేవాలయాల ఆస్తిపాస్తులు కూడా, చర్చీల ఆస్తిపాస్తులు కూడా, అట్లాగే గురుద్వారాల ఆస్తిపాస్తులు కూడా పరిరక్షించబడాలి. కాబట్టి ఇవి ఎవరో ఇచ్చేటువంటిది కాదు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కోసంగా వదిలినటువంటి ఆస్తులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో ముస్లింలని ఆర్థికంగా చితికేసేటటువంటి వక్ఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకుండా బీజేపీకి భయపడుతూ, మరో పక్కనేమో మీతో పాటు మేము ఉన్నామని చెప్పి మాట్లాడడం ఇది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఇఫ్తార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తార్ విందులు కాదు మాకు కావాల్సింది. మాకు ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తోడ్పాటు అందించేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ వైఖరి స్పష్టంగా ఉండాలి. ముస్లింల పక్షపాతి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఏఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తగ్గిపోతుండటం ఆందోళనకరమని పేర్కొంటూ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన యువగలం యాత్రలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి విమర్శించారు. బుధవారం దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లు లేని పరిస్థితి వల్ల విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ వ్యవస్థ ద్వారా యూనివర్సిటీలను నడిపించడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. అలాగే 4000 ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కామన్ పీజీ సెట్ కొనసాగిస్తూ విద్యార్థులను మోసం చేయడం ఆపాలని శివారెడ్డి కోరారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తగ్గిపోతుండడం ఆందోళనకరమని పేర్కొంటూ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీకి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు గడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పేసి లోకేష్ గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర చేసి మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా మొదటి సంతకంగా మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. కానీ 9 నెలలు గడుస్తున్న ఈ రోజుకి కూడా నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వలన ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు. మంత్రివర్గంలో ఒక నారాయణ గారు ఉన్నారని చెప్పి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు మాత్రం మేము తరగతులు నిర్వహించేదే. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి ఫలితాలు రాలేదు. కానీ ఫలితాలకు రాకముందే కానీ అడ్మిషన్లు పూర్తి చేసుకొని ఈరోజు బ్రిడ్జ్ కౌన్సిల్ పేరుతో లక్షల రూపాయలు ఈరోజు దండుకుంటున్నారు. కానీ చైతన్య కళాశాలపైన మాత్రం ఈరోజు సాఫ్ట్వేర్లు లక్షల రూపాయలు ఫీ రెగ్యులేషన్ కమిటీల కన్నా కూడా మెన్షన్ చేసే కన్నా కూడా ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఐటీ రైడ్లు చేశారు. అదేవిధంగా మేము అడుగుతున్నాం ఏఐఎస్ఎఫ్గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సమానత్వం చూడాలి, కానీ ఏదో ఒక విద్యా సంస్థను టార్గెట్ చేసి చేస్తున్నారు. వాక్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుందని ఆ కమిటీ సభ్యులు తెలిపారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిమ్స్ పర్సనల్ లా బోర్డు వాక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని బోర్డు కోరింది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు రేపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 29న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం వాక్ సవరణ బిల్లు ముస్లిం మతపరమైన హక్కుల్లో జోక్యం చేసుకుంటుందని, ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నారని తెలిపారు. ముస్లిం సంఘాలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వక్ఫ్ సవరణ బిల్ 2025 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం, అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది. రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం. అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక విధులకు, ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాయిస్ వినిపించాలి అనేటువంటిది మా యొక్క అభిలాష. వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. విజయవాడ జిల్లా कृष्णा NTR का मजलिस उलमा इम्मा का जनरल सेक्रेटरी बोल रहा हूँ मैं। इस वक्त आप हजरात के सामने आने का मकसद यह है, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ हमें हिदायत दी गई है, जो कई महीने से मुसलमानों के ख़िलाफ़ वक्फ अमेंडमेंट बिल ला करके मुसलमानों को बेचैन किया गया है। और वक्फ के अंदर जो पहले से जो हमारे कानून, उस कानून के ख़िलाफ़ नया कानून पास करके वक्फ बोर्ड की जो ज़मीन जायदादें हैं उसको सरकारी ख़जाने में लाने की जो कोशिश की जा रही है, इस बारे में हमारे बड़े
ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से हिदायत दी गई है कि ये इसमें जितने कानून लाए गए 40 पर 4 44 जो उसके अंदर पॉइंट्स रखे गए उसमें से हमें एक भी मंजूर नहीं है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से तमाम हुकूमतों को, स्टेट और सेंट्रल को ये पैगाम दिया गया है कि हमारा जो वक्फ बोर्ड जिस अंदाज से पहले से चल रहा था उसी अंदाज से चलेगा। విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ సమాజానికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్ఆర్ఆర్ఎన్ సీవియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పూర్తయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకునే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ఎన్ సీవియర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా 10వ పాలిటెక్నిక్ కు వెళ్లే విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ ఉచిత కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. బయట కోచింగ్ సెంటర్లకు వెళితే చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుందని, అటువంటి కోచింగ్ ఉచితంగా అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది ఎస్ఆర్ఆర్ కాలేజ్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ రాసినట్లయితే ఆ పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వచ్చి పాలిటెక్నిక్ సీట్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్లో 6 months ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు కంపెనీస్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అదే కంపెనీస్లో అబ్జార్బ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈవెన్ శ్రీహరికోటలో కూడా పిల్లలు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో పాలిటెక్నిక్ బేస్ చేసుకొని మంచి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, మంచి పోస్టులో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ అనేటువంటిది ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 నుంచి ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఇక్కడ మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఈ 27 రోజుల పాటు ఇక్కడే క్లాసులు జరుగుతాయి. వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక మందికి మంచి కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళకి సీట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయవాడ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మసీదులో ఘనంగా ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఉపవాస విరమణ సమయంలో కనీసం ఒక గ్లాస్ లస్సీ, ఒక గ్లాస్ మంచినీరు, ఒక ఖర్జూరం అందిస్తే తగినంత పుణ్యం లభిస్తుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మక్కా మసీదులో ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలో పాల్గొనే ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఉపవాస విరమణ సమయంలో కనీసం ఒక గ్లాస్ లస్సీ, ఒక గ్లాస్ మంచినీరు, ఒక ఖర్జూరం అందిస్తే తగినంత పుణ్యం లభిస్తుందని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, పెద్దలు, స్త్రీలు, పేద ముస్లింలకు సహాయ సహకారాలు అందించి వారి ఇంటిలో కూడా పండుగ జరిగేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ముస్లిం మత పెద్దలు, సోదరులు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ సికిందర్, నగర అధ్యక్షుడు సిలార్ బేగ్, నగర కార్యదర్శి కబీర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి, విజన్ ఉపాధ్యక్షుడు ఎండి నసీరుద్దీన్, ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర మాజీ అధికారి ప్రతినిధి పఠ నసీర్ ఖాన్, మక్కా మసీద్ ఇమాం మౌలానా క్లాస్, ఆజాద్ ముస్లిం కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షులు సోదరులు షేక్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్లో మరి మక్కా మసీద్ దగ్గర మరి ఇఫ్తార్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి మా మసీద్ సంబంధించినటువంటి అధ్యక్షులు షేక్ సికిందర్ గారు, అలాగే మసీద్ కమిటీ మన మసీద్ సంబంధించినటువంటి ఇమాం గారు, అలాగే మరి కార్యక్రమంలో మరి మా కమిటీ
మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి పఠాన్ నజీర్ ఖాన్ గారు, అలాగే విజయవాడ నగర అధ్యక్షులు సిలార్బేగ్ గారు, అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు ఇస్మాయిల్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మీరావలి గారు, నగర కార్యదర్శిగా ఉన్నటువంటి కబీర్ గారు, వారందరికీ వారితో పాటుగా ప్రపంచం నలుమూలన ఉన్నటువంటి ముస్లిం సోదరులకి సోదరీమణులకి మత పెద్దలందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రంజాన్ మాసంలో మా ఆజాద్ ముస్లిం కమిటీ తరపు నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మరి ముస్లిం మైనార్టీలందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు క్రైస్తవులకు కానివ్వండి, హిందూ సోదరులకు కానివ్వండి, క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఏదైతే ఇచ్చారో అది మరి ఈ సంవత్సరం ఈ రంజాన్ మాసం నుంచి ఈ తోఫా నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి మా కమిటీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం. పరస్పర సహాయ సహకారాలపై కీలక చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి వెల్లడి. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఇప్పటి వరకు రాయితీపై గ్యాస్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగ అరెస్ట్. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న రంగా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.